నిన్న మీరు మాట్లాడిన బిట్ కేస్ కేటీఆర్ ప్రవీణ్ పేరు పిలవలేదు అనేది కొండారు స్క్రామర్స్ ఆకతాయిలు ట్రోల్ చేస్తున్నారన్న. మొత్తానికి నిన్న ఒక మంచి చర్చ అయితే సాగింది. మొత్తానికి నిన్న నేను చేసిన వీడియోతో ఒక మంచి చర్చ జరిగింది. మొత్తం ప్రెస్ క్లబ్ దగ్గర ఆల్ జర్నలిస్టుల దగ్గర ఒక మంచి చర్చ జరిగింది. నిన్న శివారెడ్డి అన్న ఫోన్ చేసిండు, విజయ గారు కూడా నాకు మెసేజ్ పెట్టిండ్రు తనకు బాధ కలిగినట్టు. విజయ గారు, నేను ఎవరిని అవమానించాలనో ఆ వీడియో చేయలేదు. ఎందుకంటే 14-15 సంవత్సరాలు నేను సబ్-ఎడిటర్గా చేసిన నేను నా మీద 2 సార్లు దాడి జరిగింది. 2 సార్లు కూడా నా ప్రాణాలు తీయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ గుండాలు నా మీద దాడి చేసిండ్రు. మరి అటువంటప్పుడు నా పేరు కనీసము పెద్దల దగ్గరికి పోకుండా ఎవరు ఆపుతున్నారు అనేదని మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. అంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నా పేరు తీయాలని కాదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది మీద దాడులు జరిగినాయి, ఎంతరి మీద కేసులు జరిగినాయి అని ఒక లిస్టు చదివిండ్రు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేతగా కేటీఆర్ గారు. మరి చదివినప్పుడు 2 సార్లు దాడి జరిగిన నా మీద దగ్గర 12-14 కేసులున్న నా పేరు చెప్పకపోతే అది ప్రజలకు తెలియదు. అదేవిధంగా నేను ఎలాంటి ప్రమాదంలో ఉన్నానో కనీసము ప్రతిపక్షాలు కూడా చెప్పకపోతే అది నాకు అన్యాయం చేసినట్టు. కాబట్టి ఆ కోణంలో చెప్పిన. నిన్న కుల్లంకులం రోహిత్ తెలుసు కదా, నిన్న 7-8:30కు కాల్ చేసిండు. కాల్ చేసి దగ్గర ఒక గంట సేపు మాట్లాడాను. చాలా బాగా మాట్లాడాను. ప్రవీణ్ అన్న, నిజంగా మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. నేను కూడా ఎంసీజే చేసిన అన్న, జర్నలిజం చేసిన. ఈరోజు యాంకర్లు ఎవరో, సబ్ ఎడిటర్లు ఎవరో, లేకపోతే న్యూస్ ప్రజెంటర్స్ ఎవరో ఒక తేడా లేకుండా అందరినీ ఒక ఘాటునే కట్టి అందరూ జర్నలిస్టులు అన్నట్టు చెప్తున్నారన్న. ఇది నాకు బాధ అనిపించింది. నిన్న మీరు చెప్పిన వీడియో తర్వాత నాకు కూడా చాలా సంతోషం అనిపించి నేను ఆయన ఎవరు మైపాల్ యాదవ్ దగ్గర నుంచి మీ నెంబర్ తీసుకొని మీకు కాల్ చేసిందన్న అని మరి ఒక గంట సేపు కూడా మీడియా గురించి చర్చించడం జరిగింది. ఇక దాంతోపాటు విజయరెడ్డి గారు ఎందుకు నొచ్చుకున్నారో మరి నాకు అర్థం కాలే. విజయరెడ్డి గారు నొచ్చుకొని రాత్రి 1:30 గంటలకు మెసేజ్ పెట్టాను. 1:30 గంటలకు మెసేజ్ పెట్టినంటే అందరినీ ఆలోచింపజేసిందని అర్థం. అందరినీ ఆలోచింపజేసింది నేను చేసిన వీడియో. ఇగో, నేను యాంకర్ కాదు, కొంచెం నిజాలు తెలుసుకొని మాట్లాడండి ప్రవీణ్ గారు. నేను 16 సంవత్సరాల నుండి అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ని. చాలామంది ఆలోచన ఎట్లున్నదంటే, ఎలాంటి భ్రమల్లో ఉన్నారంటే అక్రిడేషన్ ఉన్న వాళ్ళు అంత గొప్పోళ్ళు అనుకుంటాను. దానికి రిప్లై కూడా ఇచ్చిన. విజయ్ గారు ఎవరిని అవమానించేలా చెప్పలేదు. నేను 14 ఏళ్ళు డెస్క్ సబ్ ఎడిటర్గా సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, ఐ న్యూస్, సివిఆర్, మోజో టీవీ, ఎన్టీవీ లాంటి సంస్థల్లో పనిచేశాను. ఇంకో విషయం, అక్రిడేషన్ ఉన్నవారు గొప్పవారు కాదు, వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు కాదు. మండల స్థాయి కంట్రిబ్యూటర్స్ కూడా 20-30 వేలు ఇచ్చి అక్రిడేషన్ పొందారు. ఫీల్డ్ రిపోర్టర్, డెస్క్ సబ్ ఎడిటర్, న్యూస్ ప్రజెంటర్ ఇలా ఉంటాయని మీకు తెలుసు. బట్ సోషల్ మీడియా రెవల్యూషన్ వల్ల ఒక వార్త రాయలేని వాళ్ళు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు. దాన్ని మాత్రమే విప్పి చెప్పాలని చేసిన ప్రయత్నం. తప్పకుండా ముందు దీని మీద మనలాంటి వారు ఒక క్లారిటీ ఇవ్వవలసిన బాధ్యత ఉంది కదా, అందుకోసం మాత్రమే వివరణ ఇచ్చాను. థ్యాంక్ యూ. నిజమే, అసలు జర్నలిస్టులు అంటే ఎవరంటే వార్త సేకరణ చేసి ఆ ప్రజల్లో ఉండే రిపోర్టర్స్ ఒకటి, డెస్క్లో ఉండే సబ్ ఎడిటర్స్ ఒకటి, వీళ్ళిద్దరే జర్నలిస్టులు. కొన్నిసార్లు ఫీల్డ్ మీద ఉన్న రిపోర్టర్ కూడా విషయం తెలియకపోతే సబ్ ఎడిటర్ ఫోన్ చేసి చెప్తాడు, ఇట్లా వార్త రాయకూడదు, ఇది స్ట్రక్చర్ కాదు అని. చాలామందికి ఉన్న భ్రమ ఏంటంటే అక్రిడేషన్స్ ఉన్నాయి మాకు, మేము జర్నలిస్టులం. అక్రిడేషన్స్ ఉంటే జర్నలిస్టా? మండల స్థాయి రిపోర్టర్లు కూడా పెన్లాల మీద పుస్తెలమ్మి, పెన్లాల మీద నగలమ్మి అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్ట్ ఏమో అనే స్థాయిలో 30-40-50 వేలు పెట్టి అక్రిడేషన్ తెచ్చుకున్నారు స్టాఫ్ రిపోర్టర్ల దగ్గర నుండి. మండలాల్లో పనిచేసే రిపోర్టర్లు అక్రిడేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు కాదు, అక్రిడేషన్ ఉన్న వాళ్ళందరికీ సబ్జెక్ట్ ఉంటుందని కాదు. కాబట్టి అక్రిడేషన్ ఉన్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళనే ఆలోచనలో ఉంటే దయచేసి దాన్ని తీసేసుకోరు ఈ కాడ నుండి. కొన్ని గ్రామాల్లో
6వ తరగతి చదివినోడు రిపోర్టర్ అట, 7వ తరగతి చదివినోడు రిపోర్టర్ అట, 10th పాస్ కానోడు రిపోర్టర్ అట. ఇట్లాంటి వాళ్ళందరూ నేను జర్నలిస్టే అని చెప్పుకోవడం వల్ల అసలు జర్నలిస్ట్ ఎవడో ఫేక్ జర్నలిస్ట్ ఎవడో తెలియని స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి నిన్న ఎవరినో అవమానించాలని ఆ వీడియో చేయలే. ప్రధాన స్రవంతికి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఏమాత్రం తగ్గకుండా ప్రజల కోణంలో, పార్టీల కోణంలో, సామాజిక కోణంలో, సందేశాత్మక కోణంలో అనేక అంశాలను ఒక గంటన్నర పాటు న్యూస్ విశ్లేషణ చేస్తున్నాం. మరి అలాంటి మా మీద 2 సార్లు దాడి జరిగినప్పుడు, 2 సార్లు చంపాలని చూసినప్పుడు, ఇదే చంపాలని చూసిన 2 సార్ల సంఘటనని కేటీఆర్ గారు ట్వీట్ చేసిండ్రు, హరీష్ రావు గారు ట్వీట్ చేసిండ్రు, పెద్ద పెద్ద వ్యక్తులు ట్వీట్ చేసిండ్రు, మెయిన్ పత్రికల్లో వచ్చింది వార్తలు. మరి అంత మెయిన్ పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు కూడా ఇగో చిల్క ప్రవీణ్ కూడా ఈ సర్కార్ వచ్చినాక ఒక బాధితుడే, ఇగో ఈయన మీదే అతిపెద్ద దాడి జరిగింది, ఇంతవరకు ఎవరి మీద ఇంత పెద్ద దాడులు జరగలేదు అనేది నా పేరు కూడా ఒకసారి అక్కడ పెట్టాలి కదా. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నాడంటే సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఆ ప్రమాదాల లిస్టులో చిల్క ప్రవీణ్ కూడా ఉన్నాడు అనేది ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ఉంటుంది. మరి ఆ కోణంలో నాకు ఖచ్చితంగా నన్ను ఎక్కడనో కావాలనే డీగ్రేడ్ చేసి ఇగ్నోర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు, దానివల్ల మరింత ప్రమాదం నాకు పొంచి ఉన్నదనేది నాకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా. కాబట్టి దాన్ని ప్రజల ముందర చర్చకు పెట్టిన. ప్రజల ముందర చర్చకు పెడితే ఇక ప్రజలే చూసుకుంటారు. రేపటి కల్లా మళ్ళీ ఏమైనా దాడులు చేయాలని చూసినా, మళ్ళీ ఏమన్నా నన్ను అన్యాయం చేసి అక్రమంగా కేసులలో ఇరికించాలని చూసినా తప్పకుండా ప్రజలు చూసుకుంటారు. కాబట్టి జర్నలిస్టులందరినీ ఒకే ఘాటున కట్టకూడదు. 4 లైన్లు కూడా రాయలేని వాళ్ళు ఈరోజు జర్నలిస్టులుగా ఉన్నారు. వార్త స్ట్రక్చర్ ఏంది, దాని విధానం ఏందని తెలియని వాళ్ళు జర్నలిస్టులు చలామణి అవుతున్నారు. కాబట్టి యాంకర్స్ ఎప్పుడు జర్నలిస్టులు కాదు, వాళ్ళు న్యూస్ ప్రజెంటర్స్ మాత్రమే యాంకర్సు. డెస్క్ సబ్ ఎడిటరు, ఫీల్డ్ రిపోర్టరు, వీళ్ళిద్దరు మాత్రమే జర్నలిస్టులు. ఫీల్డ్లో ఉన్న మండల స్థాయి రిపోర్టర్లకు కూడా చాలామందికి వార్తలు రాయరాదు, కాపీ పేస్ట్ వాళ్ళే అనేక మంది ఉన్నారు. కాబట్టి దీన్ని ఎవరినో అవమానించాలని, ఎవరినో నిందించాలని అసలు కాకుండా ఈ సోషల్ మీడియా విప్లవం ఏదైతే వచ్చిందో దాని తర్వాత అసలైన జర్నలిస్టులకు, కాపీ పేస్ట్ గన్లకు తేడా లేకుండా పోయింది. ఎవరికి ఏ గౌరవం దక్కాలో కనీసం ఇస్తలేరు అనే ఒక ఆలోచనతోటి, మాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఈ తెలంగాణ ప్రజల ముందట పెట్టాలని ఒక ఆలోచనతోటి చెప్పడం జరిగింది తప్పించి విజయారెడ్డి గారినో, శివారెడ్డి గారినో, లేకపోతే ఇంకో వ్యక్తినో నిందించాలని కాదు, వాళ్ళని చిన్నతనం చేయాలని కాదు. నిన్న నేను చెప్పినా కదా, యాంకర్లు ఎవరు, జర్నలిస్టులు ఎవరు, సబ్ ఎడిటర్లు ఎవరు, గదే కదా నేను విశ్లేషించింది. అంతే తప్పించి వీళ్ళకు రాయరాదు, వాళ్ళకు రాయరాదు అని ఏం అనలేదు. యాంకర్లు ఎవరు, ఇలా సబ్ ఎడిటర్లు ఎవరు, రిపోర్టర్లు ఎవరు, అది మాత్రమే వివరించే ప్రయత్నం చేసిన. ఎవరు కూడా నెచ్చుకోకండి. ఇది మన బాగు కోసమే, మంచి మీడియాని, మంచి జర్నలిజాన్ని తీసుకురావడం కోసమే దీన్ని చెప్పిన. ఇంకొకటి, న్యూస్ విశ్లేషకులు కూడా వేరు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక న్యూస్ విశ్లేషకులు వేరు. అనాలసిస్ మేము చేసేది, యాంకరింగ్ కాదు మేము చేసేది. యాంకరింగ్ అంటే ఎవడో రాసి ఇచ్చింది ఉన్నది ఉన్నట్టు చదవడం యాంకరింగ్. సబ్ ఎడిటర్ రాసి ఇచ్చింది ఉన్నది ఉన్నట్టు చదవడం మాత్రమే యాంకరింగ్. లేకపోతే కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి క్వశ్చన్స్ అడుగు పలానా ఎమ్మెల్యేను అంటే యాంకరింగ్. అది విశ్లేషణ చేస్తున్నాం, వార్త వెనుక ఉన్న లోతేందనేది విశ్లేషణ చేస్తున్నాం. న్యూస్ అనాలిసిస్ట్లో మాత్రం మేము